ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి మాట్లాడదామని చెప్పి కేవలం అభివృద్ధి మీదనే ఓట్లు అడుగుదాము అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేసింది. అతను కూడా కేవలం అభివృద్ధి మీదనే ఓట్లు అడుగుతాము, వ్యక్తిగత విమర్శలు చేయము, ముందాగా రాజకీయం చేద్దామని చెప్పి ఒక మాట మాట్లాడాడు. మేము దాన్ని స్వీకరిస్తా ఉన్నాము, అభివృద్ధి గురించి చెప్తామని చెప్పాను. సరే, వాళ్ళు ఏం చేసినారో అప్పుడప్పుడు ముక్కలుగా చెప్పినారు. తర్వాత మనం ఇంకేందో ఆక్రోశం వల్ల వచ్చినారు. మీరు ఏం చేసినారో చెప్పండి, నేను మేము దాన్ని చాలాసార్లు చెప్పినాం కదా అని. సరే, మేమే ముందు చెప్దాం అనుకుంటున్నాం. మీకు బహుశా ఒక 10-20 ఏళ్ల కాలం నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తానంటే నేనంతే ఒక 1994 నుంచి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను. అంతకుముందు విషయాలు నాకు పెద్దగా తెలియవు. ఇది నాకు తెలిసిన వాళ్ళకే నేను మాట్లాడుతూ ఉంటా. ఇది వరదరాజరెడ్డి గారు చెప్పే విషయం కాదు. వరదరాజరెడ్డి ఏం చేసినాడు అనేది అర్థం చేసుకుని నేను చెప్పే విషయమే. ఆయన 1985 నుంచి ఎమ్మెల్యే, కానీ నేను అబ్జర్వ్ చేసినది 1994 నుంచి అభివృద్ధి కార్యక్రమాలు. 1994లో ఓట్లు అడిగేటప్పుడు, ఓట్లు అడగడానికి పోయినప్పుడు ఈనాడు పేపర్లో మేము అప్పుడు ఏ రోజు కేవలం అభివృద్ధి మీదనే ఓటు అడిగినాం. ఈనాడు పేపర్లో వరుసగా 6 యాడ్స్, అంటే 5+1 స్కీమ్ కింద ఈనాడు జిల్లా స్పెషల్ యాడ్స్ ఇచ్చినాం. మేము చేసిన ఈ అభివృద్ధి ఇది, దీనికోసం మీరు ఓటేయండి అని. అవి ఏమేమంటే, మొత్తం ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో 1994 ఓట్లు అడగడానికంటే ముందే, అంటే 1994 ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుగ్రామానికి బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం. ప్రతి కుగ్రామానికి ప్రొద్దుటూరు నుంచి బ్లాక్ టాప్ రోడ్స్, తార్ రోడ్లు ఇచ్చినాం. ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇన్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చింది ఆ రోజు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోనే. అది కూడా ఒక ఛాలెంజ్ అండి. మేము ఇన్ని నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చినామని చెప్పినాం. గాంధీ రోడ్డు, మైదుకూరు రోడ్డు వైడెన్ చేసి మేము అవి చేసినా ఇప్పుడు చెప్తున్నారు. మైదుకూరు రోడ్డును వైడెన్ చేసింది 1994 కంటే ముందే, అంటే 89లో కాంగ్రెస్ పార్టీలో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగానే మైదుకూరు రోడ్డు వైడెన్ చేసి వీటిపై మళ్ళా బోత్ సైడ్ ఇప్పుడున్న మధ్యలో స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు తీసేసి, రీసెంట్ గా వాళ్ళు తీసేసి మార్చేంత వరకు అయ్యే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. రోడ్ సెంటర్ లో ఉండే స్ట్రీట్ లైట్స్ చేసి బ్యూటిఫై చేసిండేది అప్పుడు వరదరాజరెడ్డి గారు చేసిండేది. అది కాకుండా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్, అప్పటికి మనకు విద్యుత్ కొరత ఉన్నది, ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి ఆ సమయంలో. అప్పుడు నంబర్ ఆఫ్ సబ్ స్టేషన్స్, ఇప్పటికి కూడా వరదరాజరెడ్డి గారు ఇచ్చిన సబ్ స్టేషన్, ఇంకా కొత్తగా సబ్ స్టేషన్స్ ఏం రాలే. వరదరాజరెడ్డి హయాంలో వచ్చిన సబ్ స్టేషన్సే ఇప్పటికీ ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి గారు చెప్పిన జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సబ్ స్టేషన్ కూడా కొత్తది ప్రొద్దుటూరుకి రాలే. ఇన్ని సబ్ స్టేషన్స్ తీసుకొచ్చి ఎక్కడ మనకు విద్యుత్ ఫ్లక్చుయేషన్ లేకుంటే వోల్టేజ్ డ్రాప్స్ అనేది లేకుండా చేసిండేది కేవలం వరదరాజరెడ్డి గారి పుణ్యమే. వరదరాజరెడ్డి గారే చేసిండే దానికి. దాని తర్వాత అంటే నాకు గుర్తున్న మటుకు కొన్ని అంటే, మనకు బైపాస్ రింగ్ రోడ్, ప్రొద్దుటూరు రింగ్ రోడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మొట్టమొదట ఎర్రగుంట సైడ్ రింగ్ రోడ్ వేసిండేది. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కొట్లాడి ధర్నా చేసి దాన్ని రోడ్డు వేసేసి ఫామ్ చేసిండేది వరదరాజరెడ్డి రింగ్ రోడ్ ప్రొద్దుటూరుకి. మళ్ళా తర్వాత రెండో సైడ్ కూడా రాజశేఖర రెడ్డి హ్యామ్. వీళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసేటి మేము రాజశేఖర్ చేసినామంటారు, అది చేసినది రాజశేఖర రెడ్డి అంటారు. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ప్రొద్దుటూరులో ఎక్స్ఎంఏ వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినాడు, ప్రసాద్ రెడ్డి వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి వైసీపీ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది షర్మిల. చెప్పుకోవాలంటే షర్మిలకు చెప్పుకోవచ్చునేమో, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఈ వైసీపీ పార్టీకి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీలో వరదరాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండగా రెండో సైడు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు శాంక్షన్ అయింది. మనకు బ్రిడ్జెస్ అంటే ఒక టైంలో నేను చెప్పను, అంటే రాజశేఖర హ్యామ్ కంటే ముందే కుందు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ కుందు అటు ఇటు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. కుందు నది మీద 5 బ్రిడ్జెస్ వెల్లాల దగ్గర నుంచి వెల్లాల, టంగుటూరు, పూలూరు, వెలవలి, కామనూరు
ఇన్ని బ్రిడ్జెస్ ఇచ్చిండేది కుందు నది మీద, ఇవన్నీ కూడా వరదరాజు గారు చేసినవి. ఒక్క బ్రిడ్జి అదనంగా ఈ గవర్నమెంట్ లో రాలే. ఇన్ని బ్రిడ్జెస్ అసలు ఇంత తక్కువ స్పాన్ లో ఉండేది ఈ కుందు నది మీద కానీ పెన్నా నది మీద కానీ ఇంకెక్కడా లేవు. మన కాన్స్టిట్యూన్సీలో పద్ధతుల్లోనే ప్రతి ఊరికి సౌకర్యం ఉండాలని ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇచ్చిండేది కూడా ఇక్కడే మన ప్రాంతంలోనే. ఇదే కుందు నదిని మీరు ఒక తర్వాత దీనికంటే ముందర నంద్యాల సైడ్ కానీ, చాకలమర్రి సైడ్ కానీ, కర్నూలు సైడ్ కానీ మీరు పరిశీలిస్తే కుందు నది మీద ఇన్ని బ్రిడ్జిలు లేవు. కేవలం ప్రొద్దుటూరులోనే ఇన్ని నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది కాకుండా పోర్టుదుర్తి పెన్నా హై లెవెల్ బ్రిడ్జి, చాపాడు హై లెవెల్ బ్రిడ్జి కూడా వరదరారెడ్డి గారి హయాంలో వచ్చినది పెన్నా నది మీద. గర్ల్స్ ఉర్దూ కాలేజ్ వచ్చిండేది వరదరారెడ్డి గారి హయాంలోనే. గాంధీ రోడ్ వైడనింగ్ చేసిండేది వరదరారెడ్డి గారి టైంలోనే. బొల్లవరం బాటిల్ నెక్ ఉన్నది ఎర్రమోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర. చాలా బస్సులు రావాలంటే ఒకవైపు బస్సులు నిలబెడితే కానీ ఇంకొక వైపు బస్సులు వచ్చా అంటే వన్ వే ట్రాఫిక్ అంటే నడిచేది. ఆ బాటిల్ నెక్ క్లియర్ చేసి దానికి రోడ్డు వైడన్ చేయించినది కూడా వరదరారెడ్డి గారే. అది కొన్ని ఏళ్ల పాటు ఆ సమస్య ఉన్నది, ట్రాఫిక్ సమస్య. ఇది కాకుండా ప్రొద్దుటూరు రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టు బిల్డింగ్స్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ. ఈ రోజుకి ఉండేది అదే కాలేజీ. దానికి అదనంగా వీళ్ళకేం ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక వెటర్నరీ ఇంజనీరింగ్ కాలేజీ అంతా ఎంత ఇచ్చిందేమో కానీ వెటర్నరీ కాలేజీకి ఇంకా ఏమాత్రం అదనపు నిధులు ఇలా. ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని గదులకు ఏమో డబ్బు ఇచ్చినారు, అవి కూడా ఇప్పటికి ఇంకా నోచుకునేట్లేదు. 350 బెడెడ్ హాస్పిటల్. అంతకుముందు ప్రొద్దుటూరులో సివిల్ సర్జన్ హాస్పిటల్ ఉన్నది. మీకు బాగా గుర్తుందో లేదో, పాత వాళ్ళకైతే గుర్తుంటుంది, మన రజాక్ వాళ్ళకు. ప్రొద్దుటూరులో మామూలు సివిల్ సర్జన్ హాస్పిటల్ మాత్రమే ఉండేది. సివిల్ సర్జన్ హాస్పిటల్ ను మొట్టమొదట 100 బెడెడ్ హాస్పిటల్ గా తీసుకొచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 89లో చేయించినాము. దాని తర్వాత మళ్లీ రాజశేఖర రెడ్డి హయాంలో 300 బెడ్స్ 350 బెడెడ్ హాస్పిటల్ చేసిండేది వరదరారెడ్డి గారి హయాంలోనే. ఈ బిల్డింగ్స్ ఇప్పుడు ఉండే రూపం అంతా వరదరారెడ్డి గారి హయాంలో చేసినదే. అది చేసిన అమృతానగర్ అనే ఊరును నిర్మించిందే వరదరాజరెడ్డి గారు. అమృతానగర్ యాక్చువల్ గా ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి కూడా మీరు చెప్పుకుంటున్నారు, దానికి కూడా లేదు. ఎందుకంటే అమృతానగర్ మొట్టమొదటి బీజం వేసిండేది అసలు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ నిధులతో కాదు. అక్కడ మొట్టమొదటి మొదలుపెట్టింది. కేరళలో అమృతానందమయ్య అనే ఆశ్రమం ఉంటే అక్కడ స్వాములతో ఇక్కడ వరదరారెడ్డి గారి స్నేహితులకు పరిచయం ఉంటే ఆ స్నేహితులను పంపించి వాళ్ళ నిధులను తీసుకొచ్చి కొన్ని ఇళ్లను కట్టించినారు ప్రైవేట్ గా. ఆ స్వామీజీ వాళ్ళ అమృతానందమయ్యి వాళ్ళ ఫండ్స్ తోటి దాన్ని కట్టించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అది మొదలైంది. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందునే ప్రారంభమైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి దీన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ అక్వైర్ చేసి ఒక టౌన్షిప్ ను నిర్మించినారు. ఈ రోజు ఇంత గొప్ప పెద్ద టౌన్షిప్ ఈ కడప జిల్లాలోనే లేదు. ఇది కాకుండా యానాది కాలనీ అని చెప్పి ఇక్కడ మన పొట్టిపాటు రోడ్ లో కూడా ఒకటి కనబడుతుంది. అది కూడా మొత్తం పట్టాలు ఇప్పించింది వరదరారెడ్డి గారే. అంతెందుకు ఈశ్వరి నగర్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండగా బహుశా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా 89లో అప్పుడు మోతుకూరు సుబ్బారావు అని చెప్పి మన దగ్గర వరదరారెడ్డి గారు ఒక అనుచరుడు ఉన్నాడు. అంతకుముందు గతంలో డాక్టర్ రమీరమనాయుడు దగ్గర పనిచేసి మన దగ్గరికి వచ్చినాడు. ఆయన ప్రీవియస్ గా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినాడు కాబట్టి ఆ మోతుకూరు సుబ్బారావు కానీ మా నాన్నకు కానీ ఎద్దుల ఈశ్వరుడు అని ఒక మాజీ ఎంపీ ఆయన పట్ల ప్రేమ ఉండడం వల్ల ఆ ఇసుక దిన్నెలో ఇచ్చిన పట్టాలకు ఈశ్వరుడి నగర్ అని పేరు పెట్టించినారు. ఆ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఉండే ఆయన మీద ఉండే అభిమానంతో అది ఆ రోజు మొత్తం పట్టాలు పంపిణీ చేసినది కేవలం వరదరారెడ్డి గారే. వరదరారెడ్డి గారే దాన్ని ప్రభుత్వ కోరంలో నుంచి విడిపించి కలెక్టర్ దగ్గర పట్టాలు ఇప్పించి చేసినది. రావాలంటే ముఖ్యంగా రాజుపాలెం మండలం అయితే ఒక చోటు నుంచి పోతే ఒక చోటు కంటే పొయ్యిందావులో పోకుండా మళ్ళీ ప్రొద్దుటూరు రావచ్చు. ఒక దూలు ఎంటర్ అయితే మళ్ళీ ఆధారదారులు ఎన్నికి రావాల్సిన పనిలే. ఒకవైపు ఎంటర్ అయిపోయి ఇంకొకరి నుంచి తిరుక్కొని రావచ్చు. ఎక్కడా ఇంకా రోడ్డు వేయడానికి అవకాశం లేదు. ఇంకా పొలాలకు దారులు వేయాలనేంతగా రోడ్లు డెవలప్ అయినాయి. ఈ రోజుకి రైతుల గురించి నీళ్లు వస్తున్నాయా లేదా, నీళ్ళు అవసరమా అనే విషయాలు మాట్లాడి ఇంజనీర్లతో కానీ కలెక్టర్లతో కానీ మాట్లాడేది వరదరాజరెడ్డి. రైతులు ఎట్లా బతుకుతున్నారని ఏ నాయకుడు అనుకోవడంలే.
ఈ అమృత్ స్కీమ్ కింద ఇప్పుడు మేము ఇచ్చినాం చేసినాం. అమృత్ స్కీమ్ కింద వచ్చింది స్కీమ్ వాటర్ స్కీమ్ ఎవరు వచ్చింది? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు వాటర్ ట్యాంక్ కడతామంటే అల్లరి చేసింది ఎవరు? మీరే. వాటర్ ట్యాంక్ కట్టలేకుండా పార్కులో కడతా అంటామంటే వద్దన్నారు, నిలబెట్టించినారు. అదేదో చిన్న ఒక 6 అడుగుల స్థలంలో కింద కాలం వస్తుంది, మొత్తం టవర్ పైకి పోతుంది, కాలం కట్టామంటే వద్దని ఏదో అడ్డు చెప్పినారు. అది అడ్డుకున్నారు. ఆ 3 ట్యాంకులు రావడానికి, మొత్తం వాటర్ స్కీమ్ రావడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వ నిధులతో వెంకయ్యనాయుడు గారి చొరవతో, ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి చొరవతో ప్రొద్దుటూరుకి ఆ స్కీమ్స్ వచ్చినాయి. ఇది ఏం మనం వీళ్ళెవరూ చేసిండేది కాదు. దానికి తర్వాతనే దాన్ని ఫాలో అప్ చేసిండేది ఇప్పుడు వీళ్ళ హయాంలో పూర్తి అయ్యిండొచ్చు. ఈ కాకుండా దేవాలయాలు వరదరాజరెడ్డి గారి టైంలో నంబర్ ఆఫ్ టెంపుల్స్ రీకన్స్ట్రక్షన్ జరిగినాయి. కళ్యాణ మండపాలు, ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం కానీ, రమణ మహర్షి చూపించినది కళ్యాణ మండపం కానీ, ఇవి కూడా వరదరాజరెడ్డి గారి హయాంలో జరిగినది. ఈ టెంపుల్ ప్రొద్దుటూరుకు వచ్చిన కళ్యాణ మండపాలు. నంది కళాక్షేత్రం అంటున్నారు. నంది కాంప్లెక్స్. ఆ రోజు నంది కాంప్లెక్స్ మేము తీసి దాన్ని చేయాలంటే మిఠా బాబాయ్ సత్రాన్ని దాన్ని మార్చాలంటే మిఠా బాబాయ్ సత్రాన్ని వరదరాజరెడ్డి గారు దొందుకుంటున్నారు, ఆక్రమిస్తున్నారు, కబ్జా చేస్తున్నారని మాట్లాడారు, అడ్డుకున్నారు. కానీ ఆ మిఠా బాబాయ్ బాబాయ్ గారి సత్రం దాంట్లో ఇప్పుడు అది మంచి కాంప్లెక్స్ వచ్చింది. అది ప్రభుత్వానికి రెవెన్యూ వస్తా ఉంది, వ్యాపారాలు జరుగుతున్నాయి. అది చేసింది ఆయన టైంలోనే. మున్సిపల్ కాంప్లెక్స్, ఈ గాంధీరోడ్కి ఎదురుగా కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ కూడా వరదరాజరెడ్డి గారి టైంలో కట్టిండేది. మున్సిపల్ ప్లాట్స్ ను అమ్మి కొంత నిధిని పెట్టి, ఆ నిధి భవిష్యత్ రాలేకపోతే మున్సిపాలిటీకి ఏ పొద్దు జీతాలు లేక, అంతకుముందు గతంలో మున్సిపాలిటీ జీతాలు ఇవ్వాలంటే కూడా గడ్డుగా ఉండేది. అట్లాంటి సమస్యలు ఉండకూడదు, మున్సిపాలిటీకి నిధులు, సొంత నిధులు అనేది ఉండాలా అనేటి ప్లాట్స్ అమ్మి కొంత దాదాపు 33 కోట్ల రూపాయలు అప్పట్లో మున్సిపాలిటీకి డబ్బు వస్తే దాన్ని అంతా డిపాజిట్ చేయించి దాదాపు 60-70 కోట్ల రూపాయలు నిధి సమకూరినది. అట్లాంటి నిధులను కొంత ఈ అమృత్ స్కీమ్ కు కొంత డైవర్ట్ చేసినారు. కాకపోతే మిగతాదంతా ఇప్పుడు ఈ లేచిన రోడ్డు వైడనింగ్, ఏ బ్యూటిఫికేషన్ కోసము, ఇదేది ఉన్నే లైట్లను పగలగొట్టి మళ్ళా మధ్యలో డివైడర్స్ కట్టడం కోసము, అంటే ఏదైతే ఎక్కువ లాభాలు వస్తాయో కాంట్రాక్టర్కు, సిరులు కురిపిస్తాయో అట్లాంటి పనులు చేసుకుని డబ్బులు దొబ్బే దానికోసం మాత్రమే ఇప్పుడు ఆ నిధులను ఖర్చు పెట్టి అంత గుటకాయ స్వాహా చేశారు. ప్రొద్దుటూరు ఏదైనా ఒక ఆస్తుల రూపంలో ఉండి దానికి వచ్చే రెంట్లతోనో ఇంకొకటో వస్తా ఉంటే భవిష్యత్ తరాలకు, భవిష్యత్తులో మున్సిపాలిటీ ఇబ్బంది ఉండకూడదు, మున్సిపాలిటీకి ఆస్తులు ఉండాలి, మున్సిపాలిటీకి ఒక రెవెన్యూని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే, దాన్ని ఆయన గడ్డివా మీద కుటుంబం ఎవరిని తినకుండా ఇంకొకరిని తినేయకుండా చేస్తే వీళ్ళు వచ్చిన నుంచి గబుక్కుని దాన్ని గుటకాయ స్వాహా చేసినారు. ఇట్లాంటి పనులుగా చేసి ఇప్పుడు మా రిమార్కబుల్ గా అంటే పర్మనెంట్ గా ఉండే పనులు చేసినారు. ఏమన్నా మున్సిపాలిటీకి ఆదాయం ఇచ్చే పనులు ఏమన్నా చేసినారు దానితో అడుగు నిధులతో? ఒక్కటన్నా ఉందా? కోట్లదుర్తి రోడ్లో ఎకో పార్క్, అది కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎకో పార్క్, ఇప్పుడు చాలా మంది వాకర్స్ అందరికీ తెలిసిన సుపరిచితంగా ఇది పెద్ద పార్కు. వరదరాజరెడ్డి గారు ఇవన్నీ ప్రొద్దుటూరుకి ఏమేమి కావాలని అడిగిన తర్వాత రాజశేఖర రెడ్డి సెక్రటరీకి చెప్తే ఇవన్నీ కావాలి, ప్రొద్దుటూరుకి శాంక్షన్ చేయాలని చెప్పిన తర్వాత, సార్ ప్రొద్దుటూరు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ లో ఎకో పార్క్ ని ఇవ్వమని చెప్పి అప్పుడు వరదరాజరెడ్డి గారి డిమాండ్ ఉంటే, ఆ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారితో, సార్ ప్రొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ యాడ్ ఉంది, ఆయన ఏందో అడిగినాడు, అది కాదంటే వరదరాజరెడ్డి అలా అడిగిండరు, వరదరాజరెడ్డి డిమాండ్ చేసినారంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది, మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి అని చెప్పి సెక్రటరీ గారికి చెప్పినారు. ఆ రోజు ఇది రాజశేఖర రెడ్డి గారికి ఆయన సెక్రటరీకి జరిగిన కన్వర్జేషన్. వరదరాజరెడ్డి గారు ఒక డిమాండ్ పెట్టినారంటే ఆయన కళ్ళు మూసుకొని చెప్పినట్టు ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండి ఉంటుంది, మీరు విచారించి ఫారెస్ట్ ల్యాండ్ లో దాన్ని అది శాంక్షన్ చేయండి అని చెప్పారు. తర్వాత ఆ సెక్రటరీ నాన్నకు ఫోన్ చేస్తే, నాన్న ఉంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అని చెప్తే, మళ్ళా ఫారెస్ట్ సెక్రటరీతో కనుక్కొని, ఎస్ పలానా ఇంత ల్యాండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎకో పార్క్ ఇస్తున్నామని చెప్పి ఎకో పార్క్ శాంక్షన్ చేసినారు. ఇది కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చంద్రబాబు గారి హయాంలో 23 కోట్ల రూపాయలతో 34 కోట్లకు ఎస్టిమేషన్ మారింది. 34 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసి ఇప్పుడు ఇంత కరువు ఈ సంవత్సరంలో, ఇంతకుముందు గత 5-6 ఏళ్లలో ఎప్పుడు లేనంత కరువు ఈసారి వచ్చింది. వర్షాలు లేక, వర్షాభావంతో దాదాపు మీరు ఒకసారి అందరూ ప్రెస్ వాళ్ళంతా మనం ఒకసారి పోయి చూసి వచ్చిన ఈ మధ్య కాలంలోనే 6 నెలల క్రితం.
దాదాపు 1000 ఎకరాలు వర్షాభావం వల్ల పంటలే వేయకుండా బీడు భూములు పెట్టేసిన రాజుపాలెం మండలంలో, ప్రొద్దుటూరు మండలంలో కూడా. ఆ బీడు భూములను మీరందరూ కూడా సందర్శించినారు. అట్లాంటి బీడు భూములు ఇంత వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల పర్లపాడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు మోర్ దాన్ 3000 ఎకరాల పంట సాగయి బ్రహ్మాండమైన పంట పండించుకోగలిగినారు మంచినీటి సౌకర్యం కోసం. ఆ పైప్ లైన్ మెగా కంపెనీ ఒకటి కంప్లీట్ చేసింది ఇప్పుడు. అయితే ఇది కాకుండా డ్రైనేజ్ కూడా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తెప్పించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొద్దుటూరు పూర్తిగా ఒక పల్లవ ప్రాంతం కావడం వల్ల అది సరిగా ఫంక్షన్ కాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయలేకపోయినాం. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపితే దాన్ని సగంలో నిలబెట్టినారు, రోడ్లంతా పాల్గొట్టి గబ్బులు వేపినారు అని కూడా దుష్ప్రచారం చేసినారు. ఇవన్నీ వరదరాజరెడ్డి గారు చేసినట్టు. ఇవన్నీ శాశ్వతంగా నిలబడిపోయే పనులు, ఈ రోజుకి దర్శిస్తానే మీరు ఎవరైనా చూడగలిగిన పనులు. ఇట్లాంటి పనులు ఏ ఒక్కటైనా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు ఏవైనా ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఏమైనా చేసినారో మీకు చెప్పండి.